రక్షణ పొందామని చెప్పుకొని రక్షణకు తగినట్లుగా జీవించకుండా, స్వతంత్రులమని చెప్పుకొని స్వతంత్రులుగా బ్రతకకుండా, ఇంకా త్రాగుడుకో లేకపోతే ఆ వ్యసనాలకో, అబద్ధాలకో, ఆ బూతులకో లేకపోతే ఇంకా. సౌత్ ఆఫ్రికాలో ఒక సంత జరుగుతుంది. సంత తెలుసు కదా, ఎవరికి తెలుసు? సంత అందరికి తెలుసు సంత. అయితే సౌత్ ఆఫ్రికాలో పని వాళ్ళ సంత జరుగుతుంది. ఏ సంత చెప్పండి? ఏ సంత? పనోళ్ళ సంత. పనోళ్ళ సంత అంటే పనివారిని కొనటం, అమ్మటం. పని మనుషుల్ని కొనుక్కోవచ్చు. పని మనిషిని కొనే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొనుక్కున్న మనిషికి ఎదురు పుల్లతో చెవులో ఒక కదురు గుచ్చుతారు అనమాట. కదురు వేస్తారు. అంటే కదురున్న ప్రతి ఒక్కడు బానిస. ఎవడు బానిస? కదురు ఉన్న ప్రతి ఒక్కడు కూడా బానిస. అంటే వాడు వీళ్ళు ఎవడికో పనోడు అనమాట. ఎవడు పనోడో మొత్తానికి పనోడు, బానిస అనమాట. సో అలాగా కొనుక్కున్న వెంటనే అలా చేస్తారు. సో చాలామంది కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. అయితే ఒక ఆయన ఒక ఫ్యామిలీని ఆయన తన ఇంటి దగ్గర, మరి అప్పులైపోయారో ఏమైపోయారో తెలియదు కానీ ఆ ఫ్యామిలీని అంతా తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. తన పని చేయించుకుంటున్నాడు వాళ్ళ చేత. ఒక తల్లి, తండ్రి, 3 కొడుకులు, 5 మొత్తం చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ యజమానికి వీళ్ళని పోషించే భారం ఎక్కువైపోయింది. వాళ్ళకి 5 తిండి పెట్టి 3 పూటల పెంచాలి. అంత పని ఇప్పుడు లేదు. ఒకప్పుడు పని ఉండదు, ఇప్పుడు పని లేదు. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడంటే వీళ్ళని అమ్మేయాలనుకున్నాడు అనమాట. అమ్మేయాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? సంతకు తీసుకెళ్ళాలి. సంతకు తీసుకెళ్ళి సంతలో పెడితే వీళ్ళు ఏమన్నారు, ఆ యజమానితో ఒక రిక్వెస్ట్ చేశారు. ఏం రిక్వెస్ట్ చేశారంటే, అయ్యా ఇంతవరకు మేము మీ దగ్గర పనిచేసాం, మీరు మాకు యజమానిగా ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇంతవరకు మా కుటుంబం అంతా ఒకే చోట మీ దగ్గరే ఉన్నాం. అయితే ఇప్పుడు మమ్మల్ని అమ్మేస్తున్నారు, అమ్మేయండి. అయితే ఎవరికైనా 5 కలిపి అమ్మేయండి, అందరినీ కలిపి అమ్మేయండి అంటే. అప్పుడు ఆయన అన్నాడు, సరే చూద్దాం, ఎవడైనా 5 కొనుక్కున్నాడు ఉంటే అమ్మేస్తాను. మరి 5 కొనుక్కున్నాడు ఎవరు లేకపోతే మరి నేనేం చేస్తాను, విడివిడిగా అమ్మేస్తాను అన్నాడు. సార్ అలా కాదు సార్, 5 కలిపి అమ్మండి అని అన్నాడు. సరే చూద్దాం పదని చెప్పి సంతకు తీసుకెళ్ళాడు. పొద్దున్నే సంత జరుగుతుంది, మధ్యాహ్నం వరకు అందరూ కొనుక్కుంటున్నారు, అందరూ చూస్తారు అనమాట. అంటే ఎవరికి ఏ క్వాలిటీ ఉన్న వాళ్ళు కావాలో ఆ క్వాలిటీలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. వీడు బలంగా ఉన్నాడు, మన దగ్గర వీడికి డ్రైవర్గా పనిచేస్తాడు, వీడు మనకి బరువులో ఎత్తడానికి పనిచేస్తాడు. ఈ ఆడ మనిషి మన దగ్గర ఏం చేస్తుంది, బట్టలు ఎగుతడానికి పనిచేస్తుంది. వీడైతే ఈ ముసలోడు పర్లేదు, మొక్కలు గిక్కలు అన్నీ చూసుకుంటాడు, తోటమాలుగా అని ఒక్కొక్క డిఫరెంట్గా కొనుక్కుంటారు అనమాట. అయితే 5 కలిపి ఎవడు కొనట్లేదు. 2 నమ్ముతాను, 3 నమ్ముతాం. 2 నమ్ముతారంటే అమ్మం, 3 నమ్ముతారంటే అమ్మం, 5 కలిపి అమ్ముతాం. 5 ఎవడు కొనట్లేదు. సాయంకాలం అయిపోతే ఎవడు కొనట్లేదు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, బాబు 5 ఎవడు కొనట్లేదు, 2 3 ఎవడు ఒక్కొక్కడిని అమ్మేస్తాను, నాకు మాత్రం డబ్బులు కావాలి కాబట్టి అమ్మేస్తాను అని చెప్పేసి ఆడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ నిర్ణయానికి వచ్చాడు. పాపం వీళ్ళు ఏడుస్తున్నారు ఈ 5. ఎందుకు అలా విడివిడిగా అమ్మితే ఈడే దేశానికి వెళ్ళిపోతాడు, ఈడే ఊరికి వెళ్ళిపోతాడు, ఈడే పట్టణంలోకి వెళ్ళిపోతాడు, ఒక్కొక్కడు డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు అనమాట. సో అందుచేత 5 ఒకే చోటకి వెళ్తే మంచిది అనుకుంటున్నారు, కానీ అలా అవ్వట్లేదు. సరే ఇప్పుడు ఇదంతా కూడా, ఈ తతంగం అంతా కూడా ఆ పైన మేడ మీద నుంచి ఒక ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు, ఒక కుర్రోడు యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే ఇదంతా చూస్తున్నాడు. చూసి పాపం ఆడేం చేసాడంటే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పట్టుకొని వచ్చాడట. డబ్బంతా పట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను అంతా చూస్తున్నాను, అంతా గమనిస్తున్నాను, సరే వాళ్ళ 5 కొనడానికి ఎంత అని అడిగాడు. ఆయన ఏదో రేట్ చెప్పాడు. అంత డబ్బులు ఈయన దగ్గర లేవు. సరే ఈ 2 ఎంత అన్నాడు, చెప్పాడు, ఉన్నాయి, ఇడిపించాడు. మిగతా 2 కొడుకులు ఉన్నారు, భార్య భర్తలు 2 ఇడిపించాడు. మిగతా 2 కొడుకులు ఉన్నారు. ఈ పెద్దోడికి ఎంత అన్నాడు, చెప్పాడు, అది ఇచ్చాడు, వాడిని వచ్చాడు. ఇంకా తర్వాతోడికి ఎంత అని అడిగాడు, తర్వాతోడికి ఎంత అని చెప్తే ఆ రేట్ చెప్పాడు. ఇక ఈయన దగ్గర అన్నీ కలిపి కూడబెట్టాడు, ఆ రేట్ అయ్యింది. ఇక ఆయన దగ్గర ఇంకేమీ లేవు, అన్నీ మొత్తం ఆ డబ్బులు ఇచ్చేసి ఆయన కూడా తెచ్చాడు. ఇప్పుడు ఎంతమంది తెచ్చాడు బయటికి? ఎంతమంది తెచ్చాడండి? 4 తెచ్చాడు. ఇంకా లాస్ట్ వాడు ఒకడు ఉండిపోయాడు అనమాట. ఆయన అమ్మ ఆడు బతిమలాడుతున్నా, నాన్న మీరు అందరూ వెళ్ళిపోతారు, నన్ను కూడా కొనిమని అంటున్నాడు. వీళ్ళేమంటారు, బాబా ఆయన కూడా ఇడిపించండి, ఆయన కూడా కొనియండి అంటున్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు. తెచ్చిన డబ్బులు మొత్తం ఉన్నదంతా కూడా వాళ్ళకే ఇచ్చేసి కొనేసాడు. ఇప్పుడు ఆయన డబ్బులు లేవు. సాయంకాలం అయిపోయింది, వీళ్ళని విడిపించాడు. ఆడేం చేస్తాడు, ఆ యజమాని ఆయన పట్టుకొని వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతుంటే నాన్న మీరు వెళ్ళిపోతున్నారు, నాన్న మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు, నన్ను కూడా కొనమని చెప్పాడు. బతిలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈడిపోయి ఈ కుటుంబం కూడా ఆయన్ని బతిలాడుతున్నారు, బాబు ఆయన్ని కూడా విడిపించండి, మేమందరం మీ జీవితాంతం మీ కాలు దగ్గర పడి ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ ఏడుపు, ఈ రోదన, ఈ పశ్చాత్తాపం అంతా చూసి పాప ఆయన హృదయం చాలా చలించిపోయిందంట. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచన వచ్చి ఆగు అన్నాడట. ఆయన ఆగని అన్నాడు. ఆగాడు. ఏ అన్నాడు, ఆ చిన్నోడిని వదిలేయండి అన్నాడు. డబ్బులు వదిలేస్తాను అంటున్నాడు. లేవు. అప్పుడు ఏం చేయాలో తెలియక, సరే ఆయన వదిలేయండి, ఆయనకి బదులు నేను వచ్చేస్తాను మీతో. దేవునికి స్తోత్రం చెప్దామా? ఓకే, ఎవడైతే నాకేంటి, నాకు పనుడు కావాలి. అప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఆ మొత్తం 5 కుటుంబాన్ని విడిపించేశాడు. విడిపించి చెప్తున్నాడు, మీరు ఇంతవరకు బానిసలుగా ఉన్నారు ఆయన దగ్గర, ఇక మీదట మీరు బానిసలు కాదు, మీరు స్వతంత్రులు. ఎవరు మీరు? స్వతంత్రులు. సో ఇక ఎన్నడూ కూడా మరలా బానిసత్వంలోనికి వెళ్ళకండి, మీకు బదులుగా ఇదిగో మీ అబ్బాయికి బదులుగా నేను బానిసగా వెళ్ళిపోతున్నానని చెప్పి వారిని విడిపించి ఆయన దగ్గర పనివాడిగా, బానిసగా ఆయన వెళ్ళిపోయాడు. గమనించండి, మన కోసం ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి మన కోసం వచ్చి ఆయన మన కొరకు చెల్లించాల్సిందంతా చెల్లించాడు. మనము సాతాను చేతిలో బానిసలుగా ఉంటున్నాం. పాపము చేసి పాపము కింద బానిసలమైపోయాం. పాపము క్రింద బానిసలమైపోయిన మనల్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు యవ్వన ప్రాయములో ఆయన మన కొరకు వచ్చి ఆయన కలువరి సిలువలో మన కొరకు చెల్లించాల్సిన వెలంతా చెల్లించి మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క సిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి, వీపంతా కూడా 39 కొరడా దెబ్బలతో చిట్లిపోయి, ముక్కలుగా ఊడిపోయి, కాళ్ళు రక్తమండలమైపోయి, కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, సిలువలో వెళ్ళి చివరి మన కొరకు ఆయన చేయవలసిందంతా చేశాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నాం. రక్షణ పొందామని చెప్పుకొని రక్షణకు తగినట్లుగా జీవించకుండా, స్వతంత్రులమని చెప్పుకొని స్వతంత్రులుగా బ్రతకకుండా ఇంకా బానిసలుగానే ఉంటున్నాం. ఇంకా త్రాగుడుకో, లేకపోతే ఆ వ్యసనాలకో, అబద్ధాలకో, ఆ బూతులకో, లేకపోతే ఇంకా వాటికి బానిసలుగానే బతుకుతున్నాం తప్ప స్వతంత్రుడిగా మనం మెలగలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. గమనించండి, బానిసలుగా ఉండొద్దు, మీరు స్వతంత్రులు. దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛగా బ్రతకండి. ప్రభు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియల కొరకు మీరు వినియోగించొద్దు అంటాడు.